ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోణ మండలంలోని కుండలేశ్వరం అనే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. కాకినాడ జిల్లా కేంద్రానికి సుమారు 57 కిలోమీటర్ల దూరంలో కోనసీమ అందాల మధ్య ఈ ఆలయం కొలువైయుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ క్షేత్రం గురించి ఒక అద్భుతమైన మాట చెబుతుంటారు. ఎవరైనా కాశీకి వెళ్తున్నారని ఆయనకు తెలిస్తే మీరు కుండలేశ్వరం వెళ్లారా అని అడుగుతారట. కాశీకి వెళ్లే ముందు లేదా వెళ్లిన తర్వాత ఈ కుండలేశ్వర క్షేత్రాన్ని దర్శించుకుంటేనే ఆ యాత్ర సంపూర్ణమవుతుందని, అంతటి మహిమాన్వితమైన క్షేత్రమని ఆయన వివరిస్తుంటారు. పురాణాల ప్రకారం యమధర్మరాజు తన ప్రాణాలని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ప్రాణభయంతో ఉన్న మార్కండేయ మహర్షి ఈ కుండలేశ్వర స్వామిని స్తుతించారని చెబుతారు. ఇక్కడ శివలింగం కుండల ఆకారంలో ఉండటం చాలా ప్రత్యేకమైన విషయం. అలాగే గౌతమ మహర్షి ఇక్కడ గోదావరి నదిలో కుండలాలను ప్రతిష్ఠించారని, అందుకే దీనికి ఆ పేరొచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రం ఎంత పురాతనమైనదంటే 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కవి సార్వభౌముడు శ్రీనాథుడు తన భీమఖండంలో ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి ఎంతో గొప్పగా వివరించారు. ఇది కొన్ని శతాబ్దాల నుండే అత్యంత ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రం. గోదావరి నదికి జరిగే పుష్కరాల సమయంలో ఇక్కడ స్నానమాచరించడం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుంది. ఇక్కడ స్నానం చేసి దానధర్మాలు చేయడం వల్ల 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం మార్గాలు: అమలాపురం నుండి బస్సు లేదా ఆటోల ద్వారా ముమ్మిడివరం చేరుకుని అక్కడి నుండి కాట్రేనికోన మీదుగా కుండలేశ్వరం చేరుకోవచ్చు. కాకినాడ నుండి ముమ్మిడివరం వచ్చి అక్కడి నుండి ఆటో లేదా బస్సు ద్వారా వెళ్లవచ్చు. రాజమండ్రి నుండి కోటిపల్లి వరకు బస్సులో వచ్చి అక్కడి నుండి గోదావరి నదిని రేవు ద్వారా దాటి కూడా చేరుకోవచ్చు. చూశారుగా, కాశీతో సమానమైన మార్కండేయుడిని రక్షించిన ఆ కుండలేశ్వర స్వామిని దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఈ సమాచారం మీకు నచ్చితే మన దైవభక్తి మార్గంలో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.